హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ వచ్చేందుకు ఇప్పటికే కౌంటౌన్ మొదలైంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ పుష్ప టీ ది రూల్ డిసెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. దాదాపు రూపాయలు 270 కోట్లకు డీల్ పూర్తయినట్లు ఇండస్ట్రీ టాక్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇది నిజమైతే ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం సాధించని సరికొత్త రికార్డును పుష్ప 2 సృష్టించినట్లయింది. భారతీయ ఓటీటీ డీల్స్ లో ఇదే అతిపెద్దది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరో 100 రోజుల్లో అతడు రూల్ చూడనున్నారు. అద్భుతమైన అనుభూతిని పొందేందుకు సిద్ధంగా ఉండండి అని పుష్ప టీం ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో భారీ ధరకు ఓటీటీ డీల్ పూర్తవడంతో చిత్ర బృందం ఆనందంతో ఉందట. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్, ధనుంజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూపాయలు 500 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన పాటలు ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నాయి. మొదటి భాగానికి మించి పుష్ప 2 ఉంటుందని దర్శకుడు సుకుమార్ కూడా చెప్తున్నారు. తొలి భాగంలో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు పార్ట్ 2తో సమాధానం ఇస్తానన్నారు. అలాగే పుష్ప 2 క్లైమాక్స్లో పార్ట్ 3కి లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపిస్తారట. పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే రెండో భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు. 2-3 ఏళ్ల తర్వాత పార్ట్ 3కి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు సుకుమార్, అటు అల్లు అర్జున్ కు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి ఖచ్చితంగా 2 ఏళ్లు కావాల్సిందే. ఆ తర్వాతే పార్ట్ 3కి సంబంధించిన పనులు మొదలవుతాయి. ఈలోగా పుష్ప యూనివర్స్ వివిధ రూపాల్లో వినోదాన్ని పంచుతుందని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.